ఒక పర్సన్ దుబాయ్ లో వెళుతుంటే రోడ్డు మీద ఒక రోబోట్ ఉరుక్కుంటా వెళ్ళడం చూశాడు. చూసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు, వెల్కమ్ టు ద ఫ్యూచర్ అని చెప్పి. అయితే నేను ఆ వీడియో చూస్తే వెనక ఒక పర్సన్ ఆపరేట్ చేస్తే దాన్ని తీసుకెళ్తున్నాడు. నాకు తెలిసి అతను దాన్ని తీసుకెళ్తున్నాడు అనుకుంటా. రిమోట్ తో కంట్రోల్ చేస్తే అది ముందుకు ఉరుకుతా ఉంది, వెనక వీళ్ళు వెళ్తున్నారు అనమాట. అయితే ఇంటర్నెట్ లో పెడితే చాలా మంది దీన్ని కామెంట్స్ ఇచ్చారు. ఎక్కడికి వెళ్తున్నాడు, జాబ్ ఎత్తుకోవడానికి వెళ్తున్నాడు, లేకపోతే రషింగ్ టు పీ ఇట్లా అని డిఫరెంట్ అంటున్నారు. అదే మనిషిలాగే ఉంది రోబోట్, నార్మల్ ఉరుక్కుంటా వెళుతూ ఉంది అనమాట. ఎన్విడియా వాళ్ళు దీన్ని ఏమని డిస్క్రైబ్ చేస్తున్నారంటే, ఇట్లాంటి రోబోట్స్ ని జనరల్ పర్పస్ బైపెడల్ రోబోట్స్ మోడల్డ్ ఆఫ్టర్ ద హ్యూమన్ ఫార్మ్ ఫ్యాక్టర్. అంటే మనిషిలాగా ఉండటానికి మనిషి లాంటిది రోబోట్ అన్నమాట. ఇది మనుషులు పనిచేస్తే పక్కనే పనిచేస్తా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తా, అన్బాక్సింగ్ చేయడానికి, ఆబ్జెక్ట్స్ ని మూవ్ చేయడానికి, లేకపోతే వస్తున్న ఆబ్జెక్ట్స్ ని ఐడెంటిఫై చేయడానికి ఏంటిది అని చెప్పి, లేకపోతే స్పీడ్ వెళ్తుంటే ఏదైనా లైక్ వెహికల్ వీటిని ఐడెంటిఫై చేయడానికి, మనుషులతో పాటు మనుషులకి హెల్పర్స్ గా ఉండటానికి అని చెప్పి ఈ రోబోట్స్ ని తయారు చేశారు అని చెప్పి ఎన్విడియా వాళ్ళు డిస్క్రైబ్ చేస్తున్నారు. నాకు తెలిసి కొనుక్కెళ్తున్న వాడు కూడా మేబీ వాళ్ళ ఫ్యాక్టరీలో కావచ్చు, లేకపోతే తన ఇంట్లోకో ఎలాగో గానీ ట్రై చేద్దామనైనా కానీ తీసుకెళ్తా ఉండొచ్చు. అయితే ఇది ఇక ఇలాంటి కంట్రీస్ లో ఆల్రెడీ స్టార్ట్ అయింది పెట్టుకుంటాం. లైక్ పెంపుడు జంతువులు ఎలాగో ఇప్పుడు రోబోట్స్ అలా పెంచుకుంటున్నట్టున్నారు. స్లోగా విత్ ఇన్ నెక్స్ట్ 5 to 10 years అంత కూడా అవసరం లేదు, ఇంకా త్వరగానే భారతదేశంలో కూడా ఇళ్లలోకి వచ్చేస్తాయి స్లోగా. మొదట్లో ఎలాగైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చినాయి, దాని తర్వాత ఎలాగైతే ఇల్లు ఊడటానికి రోబోట్స్ వచ్చినాయి కదా, ఇల్లు ఊడటానికి డీ బోట్స్ కానీ, ఇప్పుడు ఎంఐ వాళ్ళే కానీ ఇట్లాగా డిఫరెంట్ ఈకో వ్యాక్స్ అని ఇలా వస్తున్నాయి. మొదట్లో వావ్ అనుకున్నాం, ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంది. అది ఆల్మోస్ట్ 60% వాళ్ళ ఇళ్లలో ఉంది. పని మనిషిని బదులు అది పెడుతున్నారు. సో ఇలాగా రోబోట్లు రావడం మొదలెడితే, రోబోట్లు ఇంటి పనుల్లో హెల్ప్ చేయడానికి, ఊడవటానికి కానీ, వస్తువులు జరపడానికి కానీ, ఇప్పుడు మన ఇంట్లోనే ఉంది, వంటగదిలోంచి సామాన్లు మళ్ళీ తీసుకొచ్చి ఇటు పెట్టి మళ్ళీ అటు పెట్టడానికి కానీ ఇలా వస్తాయి. ఇలాగే స్టార్ట్ అవుద్ది. దట్ కమ్స్ టు చాలా వరకు మెయిన్ పనులు, బళ్ళు నడపడానికి ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. లెట్ us వెల్కమ్ టు ద బ్రైట్ ఫ్యూచర్. వీటి వల్ల ఇంకా బెటర్ లైఫ్ స్టైల్ అండ్ ఆరోగ్యం, మనము వేరే కామన్ పనులు ఏవైతే ఉన్నాయో అవి రోబోట్లు చేస్తూ ఉంటే మనం ఆ టైంలో మన ఆరోగ్యం మీద టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఇలా కూడా దీస్ ఆర్ ద పాజిటివ్ థింగ్స్. జాబులు ఎలా అయితే పోతాయో అవి నెగిటివ్ థింగ్స్, పాజిటివ్ థింగ్స్ ఇంకా చాలా ఉంటాయి. సో దట్ ఆ జాబులు పోయిన వాళ్ళు, మనుషులు అనే వాళ్ళు ఇంకా తెలివైన పనుల్లో వాళ్ళ మైండ్ పెట్టి రొటీన్ పనుల్లో రోబోట్లు రాబోతున్నాయి, వస్తాయి కూడా ఫ్యూచర్ లో.